కొన్ని సందర్భాల్లో తిండి పెట్టలేని పరిస్థితి, ఈ రోజు గడిస్తే రేపటికి బియ్యం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించాను. ఏదైనా పనికి వెళ్ళిపోదాం అనిపించేది, కానీ దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఆయన కాడి మీద చెయ్యి వేసి మళ్ళీ వెనక్కి తిరిగితే ఆయనకు పాత్రుడని కాను. నేను ఆకలితో ఉండొచ్చు, కానీ నా మీద ఆధారపడిన కుటుంబాన్ని ఆకలితో పెట్టలేను. ప్రభువా సహాయం చేయని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు కాకుల ద్వారా ఏలియాకు పంపించినట్లుగా ఆయన ప్రతి అక్రతను ఆయన తీర్చేవాడు. సేవ అంటే విశ్వాసం. నిన్ను నువ్వు పోషించుకోవడానికే నీకు విశ్వాసం లేకపోతే సంఘానికి నువ్వేం బోధిస్తావు విశ్వాసం గురించి? బైబిల్ ఏం చెప్తా ఉంది చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యుండియు గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివానికి త్రోవ చూపిన యెడల దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది, గుడ్డివాడికి నిన్ను నువ్వు పోషించుకోవడానికి ప్రభు మీద నువ్వు ఆధారపడలేకపోతున్నావు. మా దేవుడు నాకు ఎలాగైనా ప్రతి అక్రతను తీరుస్తాడనే విశ్వాసం నీకు లేనప్పుడు నువ్వు సంఘానికి సమాజానికి ఏం బోధించగలుగుతావు? హల్లెలూయా. ప్రియులారా, సేవ అంటే పేరు కాదు, బాధ్యత.